యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1-22 వచనములు. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను. నేను వాటిని ప్రకటించితిని. నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించెననియు నీవు చెప్పుకొనకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరగక మునుపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి వినియున్నావు. ఇది అంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినయే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును. నేను నిన్ను నిర్మూలము చెయ్యకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తమే అలాగు చేసెదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను. నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీయు నిల్చును. మీరందరూ కూడివచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.
నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.